వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి. హుస్నాబాద్ అంగడి బఫెలో మార్కెట్ ఇది. ఈ వారం బళ్ళు బాగా తక్కువ రావడం జరిగింది. పోయిన వారం 2 వారాల కింద మాత్రం ఇదంతా ఎంత ఖాళీ ప్లేస్ లేకుండే. ఈ వారం బాగా తక్కువ వచ్చినాయి బళ్ళు. సరే వచ్చిన కొద్ది వాటిల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బల్ల రేట్లు కూడా బాగా తక్కువ వచ్చినాయి బళ్ళు ఈ వారం. సిద్దిపేట దగ్గర చాలా రోజులైనా తెచ్చిరా ఏమన్నా బళ్ళు ఈ వారం? ఆవులు తెచ్చిరా? ఆవులే ట్రాగు ఎక్కువ అన్నాడు. ఓకే ఓకే సరే. ఈ బర్రె కస్టమర్ అయితే ఎవరు లేరు, రైతు అయితే ఎవరు లేరు ఇక్కడ. తర్వాత ఒకసారి రేట్లు అడిగి తెలుసుకుందాం. ఇవి కూడా ఒక అన్న ఎంత చెప్పినావు అన్న? 76,000 చెప్పినావు. పాలు ఎన్ని ఇస్తుంది అన్న? అది 6 లీటర్లు ఇస్తుందా? దుడ్డు ఇదేనా? చూడిది ఈ దుడ్డేనా? అచ్చా అచ్చా అచ్చా. అదెంత పెద్ద బర్రె? 88,000 చెప్తాను ఫ్రెండ్స్. మనకు చూసి మనం రేటు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటే మాట్లాడుకోవచ్చు, బేరం చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇది పాలు ఎన్ని ఇస్తా అనేది? ఈసారి ఎక్కువ ఇస్తుందా? ఇది ఎన్నో అయితే? 3వ అవుతున్నా? 2వ అయితే పోయినా? 6 ఇచ్చిందట. తొలిసూరు అయితే 6 ఇస్తుంది. ఈసారి ఎక్కువ ఇస్తా అని చెప్తాడు. మనం దాన్ని చూసి మాట్లాడుకోవచ్చు. ఇదన్నా జున్ను వాళ్ళు 4 అవుతున్నాయా? ధర ఏముందనేది? 86,000 ఉందా? సరే, వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్గా మనం మాట్లాడుకోవచ్చు, బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బేరం చేసుకోవచ్చు. 86,000 చెప్తాను. ఇది 4 లీటర్లు ఇచ్చింది అంటుండు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఇస్తుంది అంటుండు. ఇది కూడా 2వ అవుతానా అన్న? 3వ అవుతానా? ఓకే అన్న. అన్న ఎన్ని బార్లు వేసుకొచ్చారు ఈ వారం? 6 బార్లు వేసుకొచ్చారా? అది ఇవి 4, ఇవి 3, 2 వేనాయా? 2 అమ్మారా? ఈ బర్రె ఏముంది అన్నకి? ఇది అన్నా 1.30 చెప్పినా? పెద్ద సైజు బర్రె ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉంది బర్రె. 1.30 చెప్పినట. దుడ్డు అదేనా? దాదేనా? ఆహా. ఎన్ని పాలు ఇస్తుంది అన్న? పూటకాయ ఇస్తుందా? భారీ సైజు ఉంది బర్రె, మాత్రం పొడుగు ఉంది, భారీ సైజు ఉంది. పూటకాయ 5 లీటర్లు ఇస్తా అంటాడు. మనకు బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్లేం కావు, మనం మాట్లాడుకోవచ్చు, బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ బళ్ళు కూడా అన్నాయి, పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి బళ్ళు. ఈ బర్రె ఏముందన్న రేటు? 1.20 చెప్పినా? దుడ్డు ఉందా దీనికి? పాలు ఎన్ని ఇస్తుంది అన్న? పూట 4 జున్ను వాళ్ళు అవుతున్నాయి అంటే దగ్గర పూటకాయ ఇస్తానంటారు. రేపు ఇప్పుడు ఈ 4 బళ్ళు నీయేనా అన్న? ఓకే ఓకే అన్న. అన్న ఆ బర్రె ఏమో అన్న? సూడితో ఉన్నట్టుంది కదా? తొలిసూరు ఏం ధర ఉందన్న? అది 95 చెప్పినావు. ఏదైనా 1,00,000 దగ్గర రాకుండా అన్నట్టు. ఈ బర్రె అన్న 90 చెప్పినావు? 90 చెప్పిండు. బళ్ళు మాత్రం క్వాలిటీ మంచిగా ఉన్నాయి. బళ్ళు మంచి క్వాలిటీ బళ్ళు ఉన్నాయి కదా అన్న దగ్గర. సో అన్న మొబైల్ నెంబర్ చెప్తాం, మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. మనకు సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతారు బఫెలో వీడియో తీయమని. కాల్ పడ్డారు మెల్లది అన్నది అన్న. ఒకసారి నీ మొబైల్ నెంబర్ చెప్పు అన్న. 9010 500 905. అన్నకి ఎనీ టైం కాల్ చేయవచ్చు. అన్న దగ్గర బళ్ళు ఎప్పుడైనా ఖచ్చితంగా ఉంటాయి బళ్ళు. అన్న సిద్దిపేట అంగడి, హుస్నాబాద్ అంగడి తిరుగుతూనే ఉంటాడు. ఇవి పెద్ద క్వాలిటీ బళ్ళు ఉన్నాయి అన్న దగ్గర మాత్రం. బాబు ఈ బర్రె ధర ఏముంది? ఇది పెద్దది 1,20,000 చెప్తున్నా? ఈ దుడ్డు దాందేనా? 1,20,000 చెప్తాను ఫ్రెండ్స్. జర పెద్ద సైజు బర్రె ఉంది అది. మనకు పాలు ఎన్ని ఇస్తుంది అది? అంటే పూటకు 4 ఇస్తుంది అన్నట్టు. పూట 4 అవుతున్నాయి. 10 ఇంకో లీటర్ పెరగవచ్చు అంటున్నావు. అదే ఫుల్ రింగు. పూటకు 5 ఇస్తా, ఇప్పుడు 4 ఇస్తా అంటుండు. ఇప్పుడు అంతా ఎన్ని రోజులు అయినా ఇది 9 రోజులు అవుతుంది. ఓకే, 1,20,000 చెప్తున్నావు. ఫైనల్గా ఏమొస్తుంది? అట్లా ఇచ్చి పెడతా అంటారు. ఈ పెద్ద బర్రె 85 చెప్తున్నావా? ఇది పూటకి ఎన్ని ఇస్తుంది? పూట 4 ఇస్తుందా? ఇది 85,000 చెప్తాడు. పూట 4 ఇస్తుంది అంటాడు. ఈ సైజు ఉన్నది బర్రె. దాని దుడ్డే, అది పెద్ద దుడ్డేనే ఉన్నది. పూట 4 ఇస్తుంది అంటాడు. ఈ సైజు ఉంది. సరే, వాళ్ళు చెప్పినట్లు ఫైనల్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇలా చిట్టి వాళ్ళు ఉన్నారన్న. అన్న చిట్టి ఎంత ఉందన్న ఒక బర్రెకు? 500. ఒక బర్రె ఉంటే 500 ఇవ్వాలన్నా? పెరిగిందా? అంటే ఈ వారమే పెరిగిందా? అచ్చా. మళ్ళా అంటే మళ్ళా చేంజ్ అయింది అన్నాడు. అవునా? కొత్తది వచ్చింది. ఇలా ఒక బర్రె ఉంటే 500 ఇవ్వాలన్నా? బర్రె దుడ్డ 1000 రూపాయలు ఇదా? ఓకే అన్న. చిట్టి మాత్రం 500 అంటాడు. ఒక బర్రె ఉంటే బర్రె దుడ్డకు 1000 రూపాయలు అంటాడు. సరే, ఈ వారం కొంచెం రేటు పెరిగినాయి అని చెప్తాడు. అదే ఓకేనా?
బర్రెకి 100 రూపాయలు పెరిగిందా? ఓకేనా. బర్రె మాత్రం అటర్ క్వాలిటీ బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. పెద్ద సైజు బర్రె ఉంది, ఇది రింగు బర్రె ముర్రది. బాబు అడదాం ఏం రేట్ ఉందో. బాబు ఎన్నో అవుతా బర్రెనా ఇది? ఫస్ట్ ఇస్తానా? ఫస్ట్ ఇస్తా. ధర ఏం చెప్తున్నావే? 140 చెప్పినావా? 140 చెప్తాడు. కొద్దిగా రేట్ ఎక్కువనే చెప్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే మన బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. 140 చెప్పిండు, ఫస్ట్ ఇస్తా అంటాడు. ఈ క్వాలిటీ అట్టర్ క్వాలిటీ మాత్రం బాగుంది ఇది. సరే పాలు ఎన్ని ఇస్తుంది ఏం కదని మనకి ఐడియా లేదు, కానీ ఇంత అర్థమవుతుంది అది. బర్రె మీద నడుస్తుంది బళ్ళు. వాళ్ళకి తక్కువ రావడం జరిగింది. ఏదైనా బర్రె 80,000 1,00,000 రూపాయలు చెప్తారు కొద్దిగా రేట్లు అయితే. సరే మనం చూసి మాట్లాడుకోవచ్చు. బర్రె క్వాలిటీ, దాని పాల విధానం ఎంత అని వాళ్ళకి ఐడియా ఉంటుంది, దాన్ని చూసి మనం మాట్లాడుకోవచ్చు. అడుగుదాం అన్న ఏం రేట్ చెప్తున్నావు అన్న? ఏం రేట్ చెప్పినావు అన్న బర్రెది? ఏం రేట్ చెప్పినావే? 85,000 చెప్పినావు. ఎన్ని పాలు ఇస్తుంది అన్న? 7 లీటర్లు పూటగా? ఒక రోజు 2 పూట కలిసి 7 లీటర్లు ఇస్తుంది. 85,000 చెప్తాను. 45 చెప్పి చూడదా? 5 నెలల చూడా 45,000 చెప్పినావా? 5 నెలల చూడు అంటే చాలా టైం ఉంది కాబట్టి జర పక్క ఉన్నది బరే. 45,000 చెప్పిండు. అన్నోళ్ళు ఏం రేట్ అడిగారు? 35,000 అడిగిరా? 30,000 10,000 డిఫరెంట్ ఉంది. ఇక దగ్గరికి వచ్చింది కదా బేరం. ఇక 5,000 అటు ఇటు ఆయన మాట్లాడుకోరు. ఇక అదే పానం లేదే, పానం అయితే పెద్దగా ఉంటుంది బరేది. ఓకేనా? అదే క్వాలిటీ మాత్రం భారీ సైజుగా ఉంది. బర్రె మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది, పెద్ద సైజు బర్రె. మీదేనా అన్న? మీదేనా? ఓకే అన్న. ఏం ధర చెప్తున్నావు అన్న దానికి? 1,70,000 చెప్తున్నావా? ఎన్ని పాలు ఇస్తుంది అన్న? 12 లీటర్లు ఇస్తుందా? 1,70,000 చెప్తాడు. ఒక రోజు 12 లీటర్లు అవుతుంది అని చెప్తాడు. బర్రె మాత్రం భారీ సైజు ఉంది. బర్రె మాత్రం భారీ సైజు 1,70,000 చెప్పి ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతావు అన్న? 150,000 ఇచ్చి పెడతావా? ఓకే. 12 లీటర్లు ఇస్తా అంటాడు, 150,000 ఇచ్చి పెడతా అంటాడు. క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉన్నది, అట్టర్ క్వాలిటీ అంటారు కదా. ఈ సైజు ఉంది, 150,000 ఇస్తా అంటుంది. ఇది ఈ పొదుగు, దీని అట్టర్ క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉన్నది. దీని దుడ్డే ఇది. ఇది ఎన్నో అవుతా బరే? 2 అవుతా బరేనా? ఇది ఎన్ని ఇస్తా అన్న పాలు? 10 లీటర్లు ఇస్తుందా? ఒక రోజు 10 లీటర్లు ఇస్తా అంటుండే. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది, పెద్ద సైజు బర్రె లెక్క కనబడుతుంది. ఈ సైజు ఉంది, ఉన్నగా ఉంది బర్రె మాత్రం. కానీ రేటు కొద్దిగా ఎక్కువనే చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇక మనకి వీటి రేట్ల గురించి ఎక్కువ తెలియదు. అన్న ఏం రేట్ ఉంది ఈ బర్రె కూడా? 1,30,000 చెప్తున్నావు. ఫైనల్గా ఏమొస్తుంది? ఇది 1,20,000 ఇస్తావా? అంటే 10,000 ఎక్కువ చెప్తున్నాడు బర్రె మీద. 5-10,000 ఎక్కువనే చెప్తారు. బేరం అన్నప్పుడు ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. బర్రె క్వాలిటీ, దాని పాల విధానం నుంచి మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. బళ్ళు మాత్రం 2 బళ్ళు జర భారీ సైజులు ఉన్నాయి, పెద్ద బళ్ళు ఇవి. మన ఉస్మానాబాద్ అంగట్లో మహిళా రైతు ఒక బర్రె కొనడం జరిగింది. అమ్మ ఎంత కొన్నారమ్మా బర్రె? 60,000 కొన్నారా? ఎన్ని పాలు ఇస్తా అని చెప్పారమ్మా? 4 లీటర్లు ఇస్తారు. పూటకు 4? మొత్తం 4 అంటే పూటకు 2 ఇస్తా అని చెప్పిండు. పూటకు 2 ఇస్తా అని చెప్పారట. 60,000 కొన్నదట మహిళా రైతు. దాని సైజు మాత్రం తక్కువనే ఉన్నది. ఈ సైజు ఉన్నది, 60,000 ఉన్నదంట. దుడ్డే అదే. పూటకు 2 ఇస్తా అని చెప్పారా? ఓకే. 60,000 తీసుకున్నారట. పూటకు 2 లీటర్లు ఇస్తా అని చెప్పారట. చిన్న సైజు ఉన్నది బర్రె. ఇక్కడ 2 బళ్ళు కలిసి 2,50,000 కొన్నారా? ఓకే అన్న. బర్రె పాలు ఎన్ని ఇస్తా అన్న? ఆ బర్రె ఎన్ని ఇస్తుంది, ఈ బర్రె ఎన్ని ఇస్తుంది? అది 10, ఇది 8. ఈ బర్రె మాత్రం 10 లీటర్లు ఇస్తా అని చెప్తాడు. ఇది 8 లీటర్లు ఇస్తా అని చెప్పిండు. ఈ 2 కలిసి 2,50,000 కొనడం జరిగింది. ఇది బర్రె మాత్రం పెద్ద సైజు బర్రె ఉంది, క్వాలిటీ ఉంది. ఆ బర్రె మాత్రం పెద్దగా ఉంది, కొద్దిగా ఇది చిన్నగా ఉంది. 2,50,000 కొనడం జరిగింది. ఇది 8 లీటర్లు ఇస్తుందట. అవతలది 10 లీటర్లు ఇస్తా అని చెప్తాడు. దీని క్వాలిటీ ఈ రకంగా ఉన్నదండి. ఇది మాత్రం 10 లీటర్లు ఇస్తా అని చెప్తారు. బర్రె మాత్రం మంచిగా ఉంది, పెద్దగా ఉంది, పెద్ద సైజు భారీగా ఉంది బర్రె. 2,50,000 అంటే ఇది ఒక బర్రె. 2 బళ్ళు సారీ. ఇది 2వ ఈత అన్న? 2వ ఈత 75,000 చెప్తాడు.
ఎన్ని నెలల సూట్ ఉందా అనేది ఈనిందా ఈనింది. ఒక రోజుకి 5 లీటర్లు ఇస్తా అని చెప్తాను. 75,000 చెప్తాను. సరే వాళ్ళు చెప్పింది ఫైనల్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఈ సైజు ఉంది క్వాలిటీ. 75 చెప్పిండు. వాళ్ళు పెద్ద మనిషి అడుగుతుండు. 5 లీటర్లు ఇస్తుండు ఒక రోజుకి.